హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు అప్లై చేసినటువంటి అభ్యర్థులకు చాలా ముఖ్యమైన మోడల్ పేపర్ అయితే ఈరోజు మన ఛానల్లో చూడడం అయితే జరుగుతుంది. సో గైస్, ఇప్పటికే చాలామంది ఫాలో అవుతున్నారు. అంతేకాకుండా మన కోర్స్ కూడా చాలా అంటే చాలామంది తీసుకున్నారండి. రెస్పాన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంది. సో ఇంకా ఆఫర్ అయితే అలాగే ఉంచామండి. వెంటనే కోర్స్ తీసుకోండి. జస్ట్ 399 రూపీస్కే కోర్స్ అందజేస్తున్నామండి. పర్ఫెక్ట్ కోర్సు. 1000+ క్లాసెస్ ఉన్నాయి యాజ్ పర్ ద న్యూ సిలబస్. ప్లస్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు డైలీ యాడ్ అవుతూ ఉంటాయండి కొత్తవి. ఓకేనా, వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు సపరేట్గా టెస్ట్ సిరీస్ కావాలంటే కూడా జస్ట్ 199 రూపీస్కి అందజేస్తున్నామండి 1 ఇయర్ వ్యాలిడిటీతో. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మోడల్ పేపర్స్ అన్నీ ఉంటాయండి. క్లాసెస్ ఓన్లీ తెలుగు మీడియము బైలింగ్వల్లో అయితే ఉండడము జరుగుతుంది. కాబట్టి వెంటనే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. మీకు గనక యాప్ తెలియకపోతే యాప్ లింక్ అని కామెంట్ పెట్టండి, మీకు యాప్ లింక్ పంపిస్తాను. వెంటనే కోర్స్ పర్చేజ్ చేయండి. సో లేట్ చేయకండి, ఆఫర్ అయితే ఉంది ఇంకా. ఓకే, ఆల్ ది బెస్ట్. క్వశ్చన్ నెంబర్ 1. పంచతంత్ర కథల్లో వచ్చేటువంటి టక్కరి నక్క కథకు సంబంధించి పాత్ర ఎక్కడ బయల్పడింది? పంచతంత్ర కథలు. పంచతంత్ర కథలు అనేది చాలా ఫేమస్ అండి. ఇది ఒక బుక్ అండి, నీతి కథల బుక్. దీన్ని విష్ణు శర్మ, ఓకే, విష్ణు శర్మ అనేటువంటి కవి రచించడం అయితే జరిగింది. విష్ణు శర్మ. మరి ఈ యొక్క పంచతంత్ర కథలకు సంబంధించినటువంటి అవశేషమైనటువంటి టక్కరి నక్క కథ ఎక్కడ లభించిందండి? ఆప్షన్ 1 లోతల్. ఈ లోతల్ అనేది సింధు నాగరికత టైంలో ఉన్నటువంటి ప్రధాన ఓడరేవు పట్టణము. ఓకేనా, ఎక్కడ బయలుపడిందండి ఇది? ఈ ఓడరేవు పట్టణం అంటే గుజరాత్ ప్రాంతంలో ఉందండి. గుజరాత్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. పతాంజలి ఎవరికి సమకాలికుడు? పతాంజలి ఎవరండి? పుష్యమిత్ర శుంగుడికి సమకాలికుడుగా ఉన్నారండి. ఓకేనా, ఆయుర్వేద అనేటువంటి గ్రంథాన్ని రచించిన వ్యక్తియే ఈ యొక్క పతాంజలి. ఓకే, ఇంపార్టెంట్. మిలింద పన్నా అనే రాజు, మినండార్ ఇంకా ఎవరి మధ్య జరిగిన చర్చల రూపము? మిలింద పన్నా అనేది ఏ ఇద్దరి రాజుల మధ్య జరిగినటువంటి చర్చల రూపమండి? మినండార్ ఇంకా ఎవరి మధ్య జరిగింది ఈ యొక్క చర్చ? ఆన్సర్ ఆప్షన్ 3 నాగసేన. ఓకే, మినిండార్ మరియు నాగసేనాల మధ్య జరిగిందే ఈ చర్చ రూపం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. ఆంధ్ర మహాసభల గురించండి. ఆంధ్ర మహాసభకి ఎవరు అధ్యక్షులుగా ఉన్నారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, ముందుగా ప్రథమ ఆంధ్ర మహాసభ ఎవరండి? సురవరం ప్రతాపరెడ్డి గారు దీనికి అధ్యక్షత వహించారు. ద్వితీయాంధ్ర మహాసభ ఎవరండి? బూరుగుల రామకృష్ణారావు గారు. 4వ ఆంధ్ర మహాసభ మాడపాటి హనుమంతరావు గారు. 5వ ఆంధ్ర మహాసభ కొండ వెంకట రంగారెడ్డి గారి నేతృత్వంలో మరి జరగడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. బెంగాల్లో తలెత్తిన తేభాగా ఉద్యమం డిమాండ్ ఏంటి? బెంగాల్లో తలెత్తిన తేభాగా ఉద్యమం డిమాండ్. ఆన్సర్ ఆప్షన్ 2 పంటలో భూస్వాముల వాటాను సగం నుండి 3వ వంతుకు తగ్గించడమే. దాని ఫలితమే తేభాగా ఉద్యమంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఏంటండి? పంటలో భూస్వాముల వాటాను సగం నుంచి 3 వంతులకు తగ్గించడము. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. భారతదేశంలో మొదటి వార్తాపత్రిక అయినటువంటి బెంగాల్ గెజిట్ను ఎవరు స్థాపించారు? బెంగాల్ గెజిట్ భారతదేశంలోని మొట్టమొదటి వార్తాపత్రిక అండి. బెంగాల్ గెజిట్ ఎవరండి మరి? జేమ్స్ అగస్టిన్ హిక్కీ. ఎవరు? జేమ్స్ అగస్టిన్ హిక్కీ అనేటువంటి వ్యక్తి దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్. చూద్దాం. సుభాష్ చంద్రబోస్ మరణంపై విచారణ జరిపిన కమిటీలో క్రింది వాటిలో కాని కమిటీ ఏది? ఏ కమిటీ విచారణ జరపలేదు అనేది క్వశ్చన్. 7వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి. హిట్లర్ కమిటీ అనేది కాదండి. షవనాజ్ కమిటీ, జస్టిస్ ముఖర్జీ కమిటీ, కోస్లా కమిటీ, ఈ 3 కమిటీలు కూడా సుభాష్ చంద్రబోస్ మరణం పైన విచారణ జరపడం అయితే జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వన్. చేయండి లేదా చావండి.
ఈ అనే నినాదము క్రింది వారిలో దేనికి సంబంధించినది? ఏ ఉద్యమానికి సంబంధించిందండి? డూ ఆర్ డై అనేటువంటి నినాదం. ఏ ఉద్యమంలో భాగంగా దీన్ని ప్రారంభించడం అయితే, ఈ నినాదం ఇవ్వడం అయితే జరిగిందండి? ఆన్సర్ ఆప్షన్ 4 క్విట్ ఇండియా ఉద్యమము. ఓకే, క్విట్ ఇండియా ఉద్యమము 1942లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిందే క్విట్ ఇండియా ఉద్యమంగా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, సముద్రగుప్తుడు సంగీత ప్రియుడని ఏ ఆధారము తెలుపుతుంది? ఓకే, ఏంటండి? సముద్రగుప్తుడు సంగీత ప్రియుడని ఏ ఆధారము తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 నాణాలండి. గుప్తుల కాలంలో వేయించినటువంటి నాణాలు. సో గుప్తుల కాలాన్ని ఒక ముఖ్యమైన స్వర్ణయుగంగా పిలుస్తారండి. చాలా అంటే చాలా ఫేమస్. వీరి కాలంలోనే బంగారు నాణాలు కూడా వేయించడం జరిగింది. నవరత్నాలు అనేటువంటి కవులు కూడా గుప్తుల కాలంలోనూ ఉన్నారండి. నేను లాస్ట్ క్వశ్చన్ పేపర్లో అడిగాను కదండి, నవరత్నాలు ఎవరి కాలంలో ఉన్నారు అంటే మరి చంద్రగుప్త 2. ఓకే, చంద్రగుప్త 2. ఓకే, అష్టదిగ్గజాలు ఎవరి దగ్గర ఉన్నారని మరి అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజాలు. నవరత్నాలు అంటే మాత్రం చంద్రగుప్త 2, గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, దేవాలయాల పట్టణంగా పేరొందిన చాళుక్య పట్టణం ఏది? దేవాలయాల పట్టణంగా పేరొందిందండి. ఏంటి మరి అది? ఐహోలు పట్టణము. ఐహోలు పట్టణము. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ముఖ్యమైన కవి, వారి యొక్క రచన. పింగళి సూరన్న, తెనాలి రామకృష్ణ, రామరాజభూషణుడు, మాధయ్య గారి మల్లన. వీరి యొక్క రచనలు ఏవి? చూద్దాం వన్ బై వన్. ముందుగా పింగళి సూరన్న ఏంటి? పాండురంగ మహత్యం. నెక్స్ట్ తెనాలి రామకృష్ణ వసుచరిత్ర. నెక్స్ట్ రామరాజభూషణుడు ఏంటండి? కళా పూర్ణోదయం. నెక్స్ట్ మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్ర. ఓకే, నెక్స్ట్ వన్, ఖరీఫ్ సీజన్లో పండించే పంటలు ఏవి క్రింది వాటిలో? ఖరీఫ్ కాలంలో అండి. మనకు 3 కాలాలు ఆల్రెడీ చెప్పాను కదా, రబీ, ఖరీఫ్, జయాద్ అని 3 ఉంటాయండి. మరి ఖరీఫ్ కాలంలో పండించేటువంటి పంటలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 అండి. వరి మరియు జొన్న ఖరీఫ్ కాలంలో పండిస్తారు. గోధుమ మరియు బార్లీ రబీ కాలంలో అయితే పండించడము జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, తారాపూర్ అణుశక్తి కేంద్రాలు ఉన్న రాష్ట్రం ఏంటి? తారాపూర్ మన భారతదేశంలోనే మొట్టమొదటి అణువిద్యుత్ కేంద్రం అండి. ఏంటి? ఈ తారాపూరే. ఎక్కడుంది మరి తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం అంటే? సో ఆప్షన్ 13వది తారాపూర్. ఇక్కడ తప్పిచ్చారండి, యాక్చువల్గా ఆప్షన్ 4 ఇచ్చారు. ఇది ఒకటి క్లియర్ చేసుకోండి. మనకు మహారాష్ట్రలో ఉంటుందండి తారాపూర్, ఆప్షన్ 2. ఓకేనా, తారాపూర్ అనేది ఎక్కడండి? మహారాష్ట్ర. ఓకే, అందరూ కూడా గమనించాలి. భారతదేశంలోనే మొట్టమొదటి అణువిద్యుత్ కేంద్రము. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. వ్యవసాయ రకము ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? పోడు వ్యవసాయం, పూనం, కురువ, బేవార్ వ్యవసాయము. ఎక్కడండి ప్రసిద్ధి మరి ఈ వ్యవసాయాలు? 3 రకాల వ్యవసాయాలు. వన్ బై వన్ చూద్దాము. పోడు వ్యవసాయము తెలంగాణలో చేస్తారండి. గిరిజనులు ఎక్కువగా చేస్తారు, ఇవి కొండ ప్రాంతంలో ఉండేవారు. నెక్స్ట్ పూనం కేరళ. నెక్స్ట్ కురువ జార్ఖండ్లో. బేవార్ అనేది మధ్యప్రదేశ్లో చేసేటువంటి వ్యవసాయ రకము. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. జాతీయ పార్క్ అది ఉన్నటువంటి రాష్ట్రము. ముందుగా కన్వా జాతీయ పార్క్ ఎక్కడుందండి? కన్వా మధ్యప్రదేశ్లో ఉంది. భారతదేశంలో అత్యధిక జాతీయ పార్కులు ఉన్నటువంటి రాష్ట్రం ఏంటండి? మధ్యప్రదేశే. టైగర్ స్టేట్ అని కూడా అంటాము. అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కూడా మధ్యప్రదేశ్. ఓకే, కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడుందండి? కజిరంగా నేషనల్ పార్క్. ఓకే, సో యాక్చువల్గా ఇది తప్పిచ్చారండి, అస్సాం కాదు ఇది. ఓకేనా, సో ఇదైతే తప్పివ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఏముండాలండి మరి? సో యాక్చువల్గా కజిరంగా నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో ఉండాలండి. ఓకే, ఉత్తరాఖండ్. సో ఆప్షన్ 2 ఉత్తరాఖండ్. నెక్స్ట్ రణతంబోర్ జాతీయ పార్క్. రణతంబోర్ జాతీయ పార్క్ ఎక్కడుంది? రాజస్థాన్. సైలెంట్ వ్యాలీ ఆఫ్ కోర్స్ కేరళలో అయితే ఇది ఉంది. ఇది ఒకటి తప్పించారు, ఎడిట్ చేస్తానులేండి. ఓకే, క్రింది వాటిని జతపరచండి.
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, సెబీ. మరి వీటిని ఏ సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది? చూద్దాం. ముందుగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అది పురాతనమైనదండి. 1875లో స్టార్ట్ చేశారు బ్రిటిష్ వారి హయాంలో. నెక్స్ట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ రీసెంట్గా 1988. సెబీ వచ్చేసి 1992లో స్టార్ట్ చేయడం జరిగింది. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ రెండింటిని కంట్రోల్ చేస్తుందండి సెబీ. ఓకే. నెక్స్ట్ వన్. ప్రతాపరుద్రుని మరణాన్ని తెలిపే విలాస తామ్ర శాసనాన్ని వేయించిన వారు ఎవరు? ప్రతాపరుద్రుని మరణాన్ని గురించి తెలిపే విలాస తామ్ర శాసనము ఎవరు వేయించారు దీన్ని? ఆప్షన్ 2 ముసునూరి ప్రోలయ నాయుడు. ఓకే, మునుసూరి ప్రోలయ నాయుడు. నెక్స్ట్ వన్. ఈ క్రింది ఆర్థిక వ్యవస్థలలో ప్రణాళికలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉన్న ఆర్థిక వ్యవస్థ ఏది? ప్రణాళికలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న వ్యవస్థ. ఆప్షన్ 1 సామ్యవాద వ్యవస్థ. ఓకే, సామ్యవాద వ్యవస్థ. నెక్స్ట్ వన్. ప్రస్తుత ప్రజల కనీస అవసరాలను తీరుస్తూ భవిష్యత్ తరాల వారికి వనరులను మిగిల్చే విధంగా వాటిని వివేకవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా సాధించే అభివృద్ధి సుస్థిరాభివృద్ధి అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 బ్రత్ల్యాండ్ అండి. ఎవరండి? బ్రత్ల్యాండ్. నెక్స్ట్ వన్. కంటోన్మెంట్ బోర్డ్. ఓకే, కంటోన్మెంట్ బోర్డులకు సంబంధించి సరైన వాక్యం కాదు ఏంటది? కంటోన్మెంట్ బోర్డులకు సంబంధించి సరికానిది ఏంటండి? ఆప్షన్ 1 తప్పు. వీటిని కార్యనిర్వాహక తీర్మానం ద్వారా ఏర్పాటు చేస్తారనేది తప్పు. ఓకేనా? ఇవి కేంద్ర రక్షణ శాఖ మంత్రి పాలనా ఆధీనంలో పనిచేస్తాయి. వీటిని కంటోన్మెంట్ ప్రాంతాలలో నివసిస్తున్న సాధారణ పౌరులకు నగర పాలన కల్పించుటకు ఏర్పాటు చేశారు. చట్టాల ద్వారా ఇవి ఏర్పడినటువంటివి కంటోన్మెంట్ బోర్డ్స్ అంటారు వీటిని. ఓకే. నెక్స్ట్ వన్. స్వతంత్ర భారత తొలి బడ్జెట్ను సమర్పించినది ఎవరు? స్వతంత్ర భారతదేశంలో తొలి బడ్జెట్ ఎవరు సమర్పించారండి? షణ్ముగం శెట్టి. ఆర్కే షణ్ముగం శెట్టి గారు తొలి బడ్జెట్ను మరి ప్రవేశపెట్టడం అయితే జరిగింది మన దేశంలో. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే. నెక్స్ట్ వన్. మద్రాసులో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఈ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ మద్రాసులోనే స్టార్ట్ అయింది. ఓకే, మరి ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అది? జీకే క్వశ్చన్ అండి. 1687లోనే ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు జరిగింది. నెక్స్ట్ వన్. ఈ క్రింది ఏ సంవత్సరంలో లోక్పాల్ బిల్లు పరిధిలోనికి ప్రధానమంత్రిని చేర్చబడింది? లోక్పాల్ బిల్లులోనికి ఎప్పుడండి? 23. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. సి మరియు ఈ. లోక్పాల్ బిల్లు 1977 మరియు లోక్పాల్ బిల్లు 1990లో ప్రధానమంత్రిని కూడా దీని పరిధిలోనికి చేర్చడము జరిగింది. నెక్స్ట్ వన్. క్రింది ఏ కణాంగము మొక్కలలో మాత్రమే ఉంటుంది? మొక్కల్లో మాత్రమే ఉంటుందండి, మానవులలో ఉండదు. జంతువులలో మానవులలో ఉండదు. ఏంటది? హరిత రేణువులు. అంతే కదా అండి. మొక్కల్లో హరిత రేణువు లేకుంటే ఏమవుతుంది? కిరణజన్య సంయోగ క్రియ అనేది జరగదు. ఓకే, తనంతట తానుగా ఆహార పదార్థాలను తయారు చేసుకోలేవు. ఓకే, గమనించాలి. లాంగ్ జంప్ చేసే వ్యక్తి దూకడానికి ముందు కొంత దూరం నుండి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎందుకోసం? రీజన్ ఏంటి? గమన జడత్వాన్ని పొందడానికి. గమన జడత్వం పొందడానికి. ఓకే. నెక్స్ట్. ఆసియా ఖండంలోనే గ్రీన్ఫీల్డ్ ఓడరేవు ఏది? మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఓడరేవు. ఆప్షన్ 2 కృష్ణపట్నం ఓడరేవు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కృష్ణపట్నం ఓడరేవు. నెక్స్ట్ వన్. సమగ్ర నిర్దేశిత క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జరిపే పరీక్షలను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ చాందీపూర్ కేంద్రం నుండి నిర్వహిస్తున్నది. ఈ కేంద్రము ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఒడిషా రాష్ట్రంలో. ఓకే. నెక్స్ట్ వన్. ఎవరి ఆధ్వర్యంలో అణుశక్తి విభాగము పనిచేస్తుంది? ఎవరి ఆధ్వర్యంలో అణుశక్తి విభాగము? ఆన్సర్ ఆప్షన్ 2 రక్షణ మంత్రిత్వ శాఖ. ఓకే, రక్షణ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితి మొదటి సెక్రటరీ జనరల్ పేరేంటి? ఐక్యరాజ్య సమితి మొదటి సెక్రటరీ జనరల్. ఆప్షన్ 3 అండి ట్రెగ్వేలీ.
ట్రిగ్వేలి, నార్వేకి చెందిన వ్యక్తి అండి ట్రిగ్వేలి. మరి ప్రస్తుతం మీ అందరికీ క్వశ్చన్ అండి, ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. ప్రతి ఒక్కరు తెలిస్తే మాత్రం కంపల్సరీగా ఆన్సర్ చేయండి. ఓకే, ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు? పోర్చుగీస్ వ్యక్తి అండి, పోర్చుగల్. ఓకే, పోర్చుగల్ చెందినటువంటి వ్యక్తి ప్రజెంట్ ఉన్నారు. రెండవసారి మరి యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా ఉన్నారు. ప్రజెంట్ వారి పేరేంటో కామెంట్ చేయండి. ఓకేనా, మీకు తెలియకపోతే యుఎన్ఓ సెక్రటరీ అని కామెంట్ చేయండి, ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితి వైద్య వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ యునెస్కోను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఎప్పుడండి? 1945లోనే స్థాపించడము జరిగింది. నెక్స్ట్ వన్. సమాజ అభివృద్ధి ఒక లక్ష్యమైతే పంచాయతీరాజ్ ఒక సాధనము అని చెప్పిన వారు ఎవరు? ఎవరు చెప్పారండి? ఎస్కే డే అనేటువంటి వ్యక్తి. ఓకే, ఎస్కే డే. క్రింది వాక్యాలను పరిశీలించండి. మానవుని కంటిలో ఉండే కటకం పుటాకార కటకం. దీర్ఘదృష్టిని హైపర్మైట్రోపియా అంటారు. సమతుల్యము లేదా సమతాస్థితిని కాపాడుట చెవి యొక్క ఒక విధిగా మనమైతే చెప్పుకోవచ్చు. 32 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. బి మరియు సి రెండు సరైనవండి. బి మరియు సి. కంటిలోని ఉండేటువంటి కటం పుటాకారం అనేది తప్పు. మరి దీర్ఘదృష్టిని హైపర్మైట్రోపియా అంటారు. దీర్ఘదృష్టి. సమతుల్యం లేదా సమతాస్థితిని కాపాడడం చెవి యొక్క భాగం అండి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. క్రింది వాక్యాలలో ఏది నిజము? మానవునిలో ఎర్ర రక్త కణాల కేంద్రకాన్ని కలిగి ఉండవు. ఏబి రక్తవర్గం కలిగిన వారు ఎవరికైనా రక్తదానం చేయవచ్చు. హిపారిన్ రక్తం గడ్డగట్టడానికి దోహదపడుతుంది. 33 ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఏ మాత్రమే నిజమండి. ఎర్ర రక్త కణాలు కేంద్రకాన్ని కలిగి ఉండవు. ఓకేనా. ఏబి రక్తం వర్గం వారు ఎవరికైనా రక్తం చేయవచ్చా? నో. ఓకేనా, నో. నెక్స్ట్, విశ్వదాత అని ఎవరిని అంటారండి? ఓ నెగిటివ్ని విశ్వదాత అంటారు. ఎవరికైనా రక్తం ఇవ్వవచ్చు, దానం చేయవచ్చు. ఏబి రక్తవర్గం కాదు, ఎవరి నుంచైనా రక్తం తీసుకోవచ్చు, విశ్వగ్రహీతలు అంటారు. ఓకేనా. హిపారిన్ రక్తం కట్టడానికి సహాయపడుతుందా అండి? కాదు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. రైత్వారీ శిస్తు వసూలు పద్ధతిలో ప్రధాన అంశం ఏంటి? రైత్వారీ శిస్తు వసూలు పద్ధతిలో ప్రధాన అంశము ఏది? 34 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. భూమి శిస్తు రైతుల నుండి ప్రభుత్వమే నేరుగా వసూలు చేసేది. ఇదే ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. క్వశ్చన్ చూద్దాం. తెలంగాణలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయము ఏ జిల్లాలో ఉంది? యునెస్కో గుర్తింపు లభించిందండి 2022వ సంవత్సరంలో. ఓకే, ఎక్కడ ఉంది మరి? ములుగు జిల్లాలో ఉందండి. ములుగు జిల్లాలో. ఓకేనా. రేచర్ల రుద్రుడైతే రామప్ప దేవాలయాన్ని కట్టించడము జరిగింది. దాని యొక్క ఆర్కిటెక్ట్ అండి రేచర్ల రుద్రుడు. ఓకేనా. నెక్స్ట్, నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్లో తెలంగాణ స్థానం ఎంత? 2024, ఇంకా 2025లో రాలేదు కాబట్టి 2024దే మనం తీసుకోవాలి. ఓకే, ఎన్నవ స్థానంలో ఉందండి? ఆప్షన్ 2 11వ స్థానంలో ఉంది. నెక్స్ట్, ఏఎఫ్సి మహిళల ఆసియా కప్ 2026కి ఏ దేశము ఆతిథ్యము ఇవ్వనుంది? ఏ దేశం అండి? ఆన్సర్ ఆప్షన్ 1 భారతదేశము. ఓకేనా, భారతదేశం దీనికి ఆతిథ్యం ఇవ్వనుంది. నెక్స్ట్, భారత రాజ్యాంగం ముసాయిదా కమిటీ చైర్మన్గా ఎవరున్నారు? ఎవరండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఓకే, నెక్స్ట్ వన్. అన్నమలై టైగర్ రిజర్వ్ పర్యాటకులకు ఏనుగులు, వృక్షజాలము, జంతుజాలం గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో జంబో ట్రయల్స్ను ప్రారంభించింది. అయితే అన్నమలై టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? అన్నమలై టైగర్ రిజర్వ్ ఎక్కడండి? సో ఆన్సర్ తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. దక్షిణ కొరియాలో జరిగిన 15వ ఆసియా ఎయిర్గన్ ఛాంపియన్షిప్లో భారత్ ఎన్ని పథకాలు సాధించింది? 40వ ఆప్షన్ 1 25 అండి. ఓకే, 25 పథకాలు అయితే సాధించింది. 41 ఇక్కడ పడలేదండి, సో గమనించాలి అందరూ కూడా. సో ఇక్కడ ఏంటి అంటే 41 క్వశ్చన్ యాక్చువల్గా యాడ్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయాను, టైపింగ్ మిస్టేక్ ఇక్కడ పడింది. ఏంటి అంటే 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో
పథకాల పట్టిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్‌గా ఇక్కడ పడలేదు. టైపింగ్ మిస్టేక్ చేశారు మా వాళ్ళు. సో, ఏంటి అంటే ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏంటి అని అయితే అడగడము జరిగింది. ఇది ఎక్కడ జరిగిందండి మనకు? ఫ్రాన్స్‌లో, పారిస్‌లో అయితే జరగడము జరిగింది. ఓకేనా? సో, ఇదండి. నెక్స్ట్ చూద్దాం. కస్టమర్ల కోసం ఇటీవల ఏ బ్యాంక్ ఫేస్ అథెంటికేషన్ ఆధారిత సేవింగ్ బ్యాంక్ ఖాతాను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 4 ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులైన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 వినీత్ కుమార్ గారు. 2025 ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన వారు ఎవరు? ఎవరున్నారండి? ఎలాన్ మస్క్. ఇటీవలే జస్ట్ 2 days బ్యాక్ రిలీజ్ కావడం అయితే జరిగింది ఈ నివేదిక. చూద్దాం. 2025లో భారతదేశంలో మొట్టమొదటి గ్లాస్ వంతెన ఎక్కడ ప్రారంభించడం జరిగింది? ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అండి. ఎక్కడ? కన్యాకుమారి. ఓకేనా? తమిళనాడులో. క్రింది వాటిని జతపరచండి. పాండవుల గుట్టలు, రాజు గుట్టలు, నెక్స్ట్ బూజు గుట్టలు, షాబాద్ గుట్టలు. ఏ జిల్లాలో ఉన్నాయి మరి ఇవి? చూద్దాం వన్ బై వన్. పాండవుల గుట్టలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలవు. రాజు గుట్టలు ఖమ్మంలో కలవు. బూజు గుట్టలు మెదక్లో కలవు. షాబాద్ గుట్టలు మహబూబ్ నగర్లో కలవు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వీటిపైన ఒక మార్క్ అయితే మనకు తరచుగా వస్తుంది పోటీ పరీక్షల్లో, గమనించాలి. క్రింది వాటిని జతపరచండి. జమీందారు విధానం, రైతువారి విధానం, మహల్వారి పద్ధతి. మరి వీటిని ప్రవేశపెట్టినటువంటి బ్రిటిష్ గవర్నర్ పేరేంటి? ఓకేనా? చూద్దాం వన్ బై వన్. జమీందారు విధానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి కారన్ వాలిస్. ఎవరండి? కారన్ వాలిస్. రైతువారి విధానము థామస్ మన్రో. మహల్వారి విధానాన్ని ప్రవేశపెట్టిన వారు విలియం బెంటిక్ అయితే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. భూ పంపిణీ పథకము మొదటగా ఎక్కడి నుంచి ప్రారంభించారు? భూ పంపిణీ పథకము. ఆన్సర్ ఆప్షన్ 3 కొడంగల్. నెక్స్ట్ వన్. సో, నేను ప్రీవియస్ మోడల్ పేపర్లో భారత రైల్వేలు ప్రారంభించింది 1883 అని మిస్టేక్లో చెప్పానండి. సో, గమనించాలి. 1853 అండి, ఏప్రిల్ 16. ఓకేనా? ముంబై నుండి థానే వరకు మొట్టమొదటి రైల్వే లైన్ అయితే వేయడం జరిగింది. కొంచెం ఎడిట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, కరెక్షన్ చేసుకోండి. ఇది 83 అని మిస్టేక్లో చెప్పాను. 1853 ఏప్రిల్ 16. ఓకే. నెక్స్ట్ వన్. తెలంగాణ ప్రభుత్వం ద్వారా ప్రారంభించబడ్డ అమృతధార పథకం ద్వారా ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో ప్రతి వ్యక్తికి సగటున ఎన్ని లీటర్ల నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? 50వ. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 135 లీటర్ల నీరు. తెలంగాణ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఎంత ఆర్థిక సహాయము చేయనున్నారు? ఎంత అండి? 2500. నిజాం ఉల్ ముల్క్ అసలు పేరేమిటి? నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు. 52. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, మీర్ కమరుద్దీన్ ఖాన్. మీర్ కమరుద్దీన్ ఖాన్. నెక్స్ట్ వన్. లార్డ్ వెల్లెస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతి ఆమోదించిన మొట్టమొదటి అసఫ్జాహీ పాలకుడు ఎవరు? మొట్టమొదటి అసఫ్జాహీ పాలకుడు. ఆప్షన్ 3 అండి, నిజాం అలీ ఖాన్. నిజాం అలీ ఖాన్. క్రింది వాటిని జతపరచండి. జై తెలంగాణ పార్టీ, తెలంగాణ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం, నవ తెలంగాణ పార్టీ. వీరి యొక్క స్థాపకులు ఎవరు? చూద్దాం వన్ బై వన్. జై తెలంగాణ పార్టీని స్థాపించిన వారు పటోల ఇంద్రారెడ్డి. తెలంగాణ పార్టీని స్థాపించిన వారు దేవానంద స్వామి. తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం స్థాపించిన వారు ఎవరండి? చిన్నారెడ్డి గారు. నవ తెలంగాణ పార్టీ దేవేందర్ రెడ్డి గారు. ఓకే. నెక్స్ట్. జై ఆంధ్ర ఉద్యమానికి ప్రధాన కారణం ఏంటి? జై ఆంధ్ర ఉద్యమానికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 ముల్కీ నియమాల అనుకూల తీర్పు ఏ ప్రధాన కారణంగా జై ఆంధ్ర ఉద్యమము 1972లో ప్రారంభం కావడం చూడవచ్చు.
సంవత్సరాల హైదరాబాద్ అనేటువంటి పేరుతో స్వీయ చరిత్రను రచించిన వారు ఎవరు? ఆప్షన్ 3 అండి, ఎం నరసింగారావు. ఎం నరసింగారావు. సిద్ధుల గుట్ట జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? సిద్ధుల గుట్ట ఎక్కడండి? నిజామాబాద్ జిల్లాలో. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలు ప్రదర్శించే నృత్యం ఏది? ఏ నృత్యం ప్రదర్శిస్తారండి? బంజారా నృత్యము. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిని జతపరచండి. నిజాం రాజ్యంలో నాయకత్వం వహించిన వారు? స్వదేశీ ఉద్యమం, ఖిలాఫత్ ఉద్యమం, వహాబీ ఉద్యమం, సిపాయిల తిరుగుబాటు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకేనా, 1 by 1 చూద్దాము. మరి ముందుగా స్వదేశీ ఉద్యమం ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే అప్పాజీ తుల్జా పూర్కర్. అప్పాజీ తుల్జా పూర్కర్. ఆప్షన్ 1. నెక్స్ట్ ఖిలాఫత్ ఉద్యమం ముర్తాజా సోదరులు. ఆప్షన్ 2. నెక్స్ట్ వహాబీ ఉద్యమం ముబారిక్ ఉద్దౌలా. సిపాయిల తిరుగుబాటు తుర్రేబాజ్ ఖాన్ నాయకత్వంలో జరగడం అయితే మనము చూడవచ్చు. హైదరాబాద్ సంస్థానంలో నిజాం కాలంలో జరిగినటువంటివి. ఓకే, నెక్స్ట్ చివరి క్వశ్చన్. ముస్సోలిని తన బ్లాక్ షెడ్ దళం సహాయంతో ఇటలీ రాజును బందీ చేసినట్లుగా కాసిం రజ్వీని కూడా తన రజాకార్ సైన్యంతో నిజాం ప్రభువును బందీ చేస్తాడని అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 మందముల నరసింగారావు. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. సో డైలీ ఫాలో అవుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.